మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి రానున్న సెప్టెంబర్ 7వ తారీఖున 2025 జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ద్వారా కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 7 రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం సుమారుగా 3:29 పాటు ఉంటుంది. మరి యొక్క ఖగోళ పరంగా ఎలా ఉంటుంది? చంద్రుడు కుంభరాశి, శతభిష నక్షత్రం, రాహు ఆధిపత్యం 8వ భావం. రహస్యాలు, మార్పులు, అనుకోని సంఘటనలు వంశపారంపర్యం ద్వారా కూడా ఉంటుందన్నమాట. సూర్యుడు సింహరాశి, పూర్వా ఫల్గుని నక్షత్రం, శుక్ర ఆధిపత్యం 2వ భావం. ధనం, కుటుంబం, వాక్చాతుర్యం మీద పడుతుంది. రాహు చంద్రునితో కలిసి 8వ భావంలో ఉంటారు. కేతువు సూర్యునితో కలిసి 2వ భావంలో ఉంటారు. శని 8వ భావంలో చంద్రునికి సమీపంగా ఉంటారు. మార్పులు 8వ భావం మరియు ధన, కుటుంబం మీద ఇబ్బంది ఉండొచ్చు. కుటుంబం 2వ భావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంటుంది. మరి నక్షత్ర రహస్య విశ్లేషణ తెలుసుకుంటే శతభిషం 100 రక్షణ కవచాలు అని అర్థం. కానీ రాహు ఆధిపత్యం వల్ల ఈ రక్షణాలన్నీ కూడా తాత్కాలిక సవాళ్ళతో కూడి కాస్త క్షీణించే అవకాశాలు ఉన్నాయి. 8వ భావంలో ఈ నక్షత్రం ఉండడం వల్ల రహస్య మార్పులు, ఆధ్యాత్మిక జాగరణ, పాత బంధనాలు విరగడం అనేది జరుగుతుంది. రాహు ప్రభావం ఆర్థిక, కుటుంబ రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నొక్కి నుంచి చెప్పబడుతున్నాను. లీగల్ అఫైర్స్ లేదా XYZs ఇవన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి చేయండి. ఏదో రకంగా పట్టుబడిపోతారు. భావ విశ్లేషణ 8వ భావం రహస్యాలు, మార్పులు ఇవన్నీ కూడా మృతి ప్రభావంపై కూడా ఉంటుందని కూడా చెప్పడం. చంద్రుడు ప్లస్ రాహు మరియు శని ఈ ముగ్గురు కలవడం వల్ల భావోద్వేగ కల్లోలం, జీవితంలో అనుకోని మలుపులు, ఆరోగ్య అశాంతి, శస్త్రచికిత్స ఇంకా విభిన్నంగా కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్త. రహస్య విషయాలు బయటపడడం. మళ్ళీ చెప్తున్నా, రహస్య విషయాలన్నీ మీరు రహస్యంగా ఉంది అని అనుకుంటారు, అది బయటపడిపోతుంది. బీమా, LIC, పన్ను, ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త. లోన్స్ తీసుకుంటే ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. 2వ భావం ధనం, కుటుంబం, వాక్చాతుర్యం మీద కూర్చున్నది. సూర్యుడు ప్లస్ కేతు కుటుంబంలో అపార్థాలు, ధన లావాదేవీల్లో సమస్యలు, మాటలో తక్కువతనం ఉంటే మంచిది. ప్రత్యేక యోగాలు ఏమైనా ఉన్నాయా? ఈ యొక్క గ్రహణం చంద్రరాహు గ్రహణ యోగం ఆధ్యాత్మిక పరివర్తన, భావోద్వేగ అలజడి ఉంటుంది. సూర్యకేతు యోగం ధనం, కుటుంబ సంబంధాల్లో తాత్కాలిక విభేదాలు, ఇది ఇట్స్ టెంపరరీ మాత్రమే. మరి శని చంద్ర యోగం ఎలా అంటే దీర్ఘకాలిక కర్మ ఫలితాలు వేగంగా ప్రత్యేకంగా అవడం జరుగుతుంది. ఈ యొక్క ఏమైనా కర్మఫలాలు పాఠాలు ఏమైనా ఉన్నాయనుకుంటే ఈ యొక్క చంద్రగ్రహణం కర్కాటక రాశి వారికి విడవడం, నేర్చుకోవడం అనే పాఠం ఇస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడంలో ఆర్థికంగా కాదు, అన్నిట్లోనూ, మాటలో కానీ జీవితంలో కానీ కొన్ని కావాలంటే తీసుకోవడం, లేదా కొన్ని వదిలేయాలనుకుంటే వదిలేయడం, అలవాట్లతో సహా. ఆర్థిక భావోద్వేగ బంధనాలు ముగియపోవడం, గత సంవత్సరాల్లో దాచిన విషయాలు ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల భావోద్వేగ హెచ్చుతగ్గులు, భయం లేదా అనిశ్చితి ఉంటుంది అంటున్నారు. పాత జ్ఞాపకాలు లేదా ముగిసిన సంబంధాలు మళ్ళీ గుర్తుకు రావడం, ప్రేమికులు ఇవన్నీ కూడా గుర్తుండడం, లేదా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలవడం, లేదా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అంతరంగంలో మార్పు, ఆధ్యాత్మిక దృక్కోణం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధిపై ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయాల్లో పారదర్శకత అవసరం, లేకపోతే సమస్యలు వస్తాయి. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆర్థికంగా ఇంకొక రకంగా ఏముంటుందంటే బీమా, పన్ను, రుణ సంబంధాల విషయాలు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లిమిట్స్ ఇవన్నీ కూడా మీకు ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొత్త పెట్టుబడులు అసలే వద్దు, పాత వాటిని రివ్యూ చేసుకోండి. ఆరోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. జీర్ణాశయ సమస్యలు, జననేంద్రియాలు సంబంధ సమస్యలు, అధిక మానసిక ఒత్తిడి, నిద్రలేమితనం, శస్త్రచికిత్స, రహస్య వ్యాధులు, రూట్ లెవెల్స్ పరీక్షలు చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త పడండి ఈ గ్రహణం వల్ల. ఆధ్యాత్మిక రహస్య పరిహారం ఏమైనా ఉందా అంటే 8వ భావం రాహు ప్రభావం తగ్గించడానికి మహామృత్యుంజయ జపాన్ని జపించండి. కేతు ప్రభావం తగ్గించడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా కనకదార స్తోత్రం పఠించండి. పితృతర్పణం, పితృదోషం ఉంటే
పరిహారం చేసుకోండి. ఈ గ్రహణానికి ముందు తర్వాత ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే తులసి ఆకులు ఆహారంలో వేయండి. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కూడా ప్రార్థన చేయండి. గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అని ఒక 108 సార్లు జపం చేయండి. మహామృత్యుంజయ జపాన్ని 21 సార్లు లేదా 36 సార్లు, 45 సార్లు, 54 సార్లు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే ఒక మంత్రాన్ని జపం చేయండి. గ్రహణం తర్వాత గంగా స్నానం, నల్ల నువ్వులు, పాలు, తెల్ల వస్త్రాలు దానం చేయండి. మరి జపం చేసేటప్పుడు ఈ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల ఉంటుంది కదా, దీన్ని ఇలా చేతిలో పెట్టుకొని జపం చేయండి. ఒక్కసారి జపం చేస్తే 1,000,000 సారి చేసినంత ఫలితం ఉంటుంది కరుంగాళి ద్వారా చేయడము, తర్వాత గ్రహణ సమయంలో చేయడం కూడాను. ఇంకను మాకు గురుగారు మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామండి. అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా, ఈ కరుంగాళి మాల గురించి వివరంగా తెలుసుకోవాలన్నా మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మాకు మాల కావాలి లేదా జాతకం తెలుసుకోవాలని. మీకు మా అడ్మిన్స్ అంతా కూడా మీకు రిప్లై ఇస్తారు. కరుంగాళి మాల అసలు ఏంటి? కరుంగాళి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినలా కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాళి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాళి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పిరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాళి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీనికి ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో 8 mm బ్రాస్లెట్లోనో 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాళి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.